హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతన్నలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నష్టపరిహారం కింద నిధులను విడుదల చేసింది. ఆయా జిల్లాల అధికారులు ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 688 ఎకరాల్లో పంట నష్టపోయిన 823 మంది రైతన్నలకు ప్రభుత్వం 68 లక్షలకు పైగా నష్టపరిహారం మంజూరు చేసింది. ఈ సొమ్మును ఒక్కో ఎకరాకు 10,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. ఈ చర్య రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది. ప్రభుత్వం ఈ నిధులను త్వరగా రైతులకు అందజేయడం ద్వారా వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి పంట నష్టపోయిన వికారాబాద్ జిల్లాలోని రైతన్నలకు పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. అర్హత ఉన్న రైతన్నలకు ఎకరాకి 10,000 రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.